జరిగింది నీ సొంత చెల్లెలి పెళ్లి, పైగా నువ్వు వీళ్ళిద్దరి పెళ్లిని దొంగతనంగా జరిపించావు కాబట్టి నష్టం కూడా నువ్వే భరించాలి. ఐఎమ్ సారీ, ఈ రిసెప్షన్ జరిగే అవకాశం లేదు. నీకు అర్థం కావడం లేదా? నేను నో అనే పదం విందల్చుకోలేదు. నేను చెప్పాను కదా, నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని. నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయను ఈ రిసెప్షన్కి. నువ్వు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి తీరాల్సిందే. నేను ఒకసారి చెప్పాను కదా, డబ్బులు ఇవ్వను అంటే ఇవ్వను, అంతే. ఇది ఫైనల్. సరే, నేను కూడా చూస్తాను డబ్బులు ఎలా ఇవ్వవు. ఏం చేస్తారు? ఏం చేస్తారు మీరు? ఒకవేళ నువ్వు డబ్బులు ఇవ్వలేదంటే అప్పుడు నేనేం చేస్తానంటే నేను నిరాహార దీక్ష చేస్తాను. ఈ రోజు నుంచి నేను భోజనం ముట్టుకోనంటే ముట్టుకోను. అలాగే నాతో పాటు నా ఫ్యామిలీలో ఎవరు అసలు భోజనం చేయరు. అవును బాబు, మేము నీతో పాటు ఉన్నాం. అవునభి, నేను ప్రెగ్నెంట్నే, కానీ ఐ విల్ మేనేజ్. అభి, నాకిప్పుడు తినాలని చాలా ఆశగా ఉంది, కానీ నేను నీకోసం నేను నీకు తోడుగా ఉంటాను అభి. సరే, ఏం పర్వాలేదు. మీరందరూ నాకు వ్యతిరేకంగా ధర్నా చేసుకోవచ్చు. నేను కూడా చూస్తాను ఎంతసేపటి వరకు మీరు ఆకలితో ఉంటారు అని. ఏ ముగాంబో, మా నాన్నమ్మకిచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి నేను నా లైఫ్ టైం అంతా ఆకలితో ఉండగలను. అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ. అమ్మమ్మ, మీరు రిసెప్షన్కి ఎందుకు ఒప్పుకున్నారు? అయినా ఇందులో తప్పే ఉంది. నేనే ఈ రిసెప్షన్ ఐడియా ఇచ్చాను వాడికి. ఎందుకంటే వీళ్ళిద్దరికీ పెళ్లి సరైన పద్ధతిలో జరగలేదు కదా. ఇప్పుడు కారణం ఎంత న్యాయమైంది అయినప్పటికీ ఇప్పుడైతే వీళ్ళిద్దరూ వీళ్ల సంతోషాలను అందరితోనూ పంచుకునే అధికారం అయితే వీళ్ళకుంటుంది కదా. అదీ కాకుండా మీ అమ్మ గురించి ఒకసారి ఆలోచించు. మీ ఇంటి చుట్టుపక్క వాళ్ళందరూ బుల్బుల్ పెళ్లి గురించి తన్నేమైనా అడిగారు అంటే అప్పుడు ఆవిడ పాపం ఏమని జవాబు చెప్తుంది? నువ్వే చెప్పు. ఇలా చూడమ్మా, రిసెప్షన్ జరిగిందంటే అప్పుడు ఆవిడ కనీసం అందరితోనూ ఇలా చెప్పగలుగుతుంది కదా, నేను నా బుల్బుల్కి పెళ్లి చేసేశాను అని. నా ఉద్దేశం ప్రకారం అయితే అభికి నువ్వు ఆ సమయంలోనే సరే నేను చెప్పాల్సింది. నేను నీకు సైగలు కూడా చేశాను. అమ్మమ్మ, అక్క బావగారికి నో చెప్పిందంటే దానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. లేకపోతే అక్క తన సొంత చెల్లి రిసెప్షన్కి ఎందుకు కాదంటుంది? ఐ థింక్ వదిన కావాలని ఒప్పించుంటుంది. ఎందుకంటే ఉన్నట్టుండి ఒప్పుకుంటే అందరికి అనుమానం వస్తుంది కదా. తను ఎప్పుడు రూపాయి కూడా ఖర్చు పెట్టదు, అలాగే ఇంట్లో వాళ్ళని కూడా ఎవరిని ఖర్చు పెట్టనివ్వదు. అలాంటిది తన చెల్లి కోసం ఇంత డబ్బు ఎలా ఖర్చు పెడుతుంది అనుకుంటారు కదా. ఖచ్చితంగా ఇదే రీజన్ అయి ఉంటుంది. అంతే కదా వదినా? లేదు ప్రవీణ్, నేను నో చెప్పడానికి అసలు కారణం ఇది కాదు. మరి ఇంకేం కారణం ఉంది? నేను వీళ్ళకి ఎలా చెప్పాలి ఆలియా బుల్బుల్ విషయంలో ఏం చేయబోయింది అని? చెప్పాను అంటే అందరూ అనవసరంగా కంగారు పడతారు. అరే చెప్పు, ఏంటి అసలైన కారణం? అమ్మమ్మ, ఏ భయం కారణంగా అయితే నేను ప్రవీణ్కి బుల్బుల్కి ఈ విధంగా పెళ్లి జరిపించానో అదే భయం వల్ల నేను మీకు చెప్తున్నాను, ఈ రిసెప్షన్ జరగడం మంచిది కాదు. వీళ్ళ పెళ్లిని సెలబ్రేట్ చేసుకోవడం అంటే దాని అర్థం శత్రువులు మనం రెచ్చగొట్టినట్టు అవుతుంది, మనం వాళ్ళని ఎగతాలు చేసినట్టు అవుతుంది అమ్మమ్మ. అందుకే చెప్తున్నాను. మనందరికీ తెలుసు కదమ్మమ్మ, ఆలియా ఎంత ప్రిటెండ్ చేసినప్పటికీ కూడా వీళ్ళ పెళ్లి విషయంలో తన సంతోషంగా లేదు, చాలా అప్సెట్ గా ఉంది. ఇక ఇప్పుడు తన కళ్ల ముందే మనం వీళ్ళిద్దరు పెళ్లిని సెలబ్రేట్ చేశాము అంటే మనం తన ఎమోషన్స్ తో ఆడుకుంటున్నామనే కదా తనకు అనిపిస్తుంది. ఇలాంటి టైంలో సెలబ్రేషన్స్ ని అడ్డం పెట్టుకుని తను ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మనం తనని అడ్డుకోలేము. అది మాత్రమే కాదమ్మమ్మ, మనకి ఇది కూడా తెలియదు కదా ఆలియాకి ఈ విషయాల్లో ఎవరు సాయం చేస్తున్నారు అని. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,